సినిమాలల్లో దొంగతనాలు స్మగ్లింగ్లు చూసి ఇంకింత ఎక్కువనే దొంగతనాలు చేస్తున్నట్టు దొంగలు ఇస్మార్ట్గా ఎట్లా దొంగతనం చేయాలి చేసినా ఎట్లా దొరకకుండా ఉండాలి అనేది సుత కరెక్ట్ చూసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు అచ్చం కసంటిదే జరిగిందోళ్ళ. మరి ఏమైందంటే మెడల చైన్లు, ఇంట్ల పైసలు, బీరువాల నగలు, గ్యాస్ బుడ్డీలు, కోళ్ళు, కుక్కలను సుతం ఎత్తుకపోతారు దొంగగాళ్ళు. ఇక ఏటీఎంలను ఏడుంచుతారు చెప్పుండ్రి, ఆటిని సుతం ఎత్తుకపోతారు. ఏటీఎంలో ఉన్న పైసలను ఎట్లన్నా చేసి ఎత్తుకొని అవతల పడతాండ్రు. రాళ్లతోటి పలగొడతాండ్రు. ఇకమట్లు వేసి ఓపెన్ చేసి ఎత్తుకపోతుండ్రు అందులున్న పైసలు. కానీ ఈ దొంగలు అట్లా కాదు, ఆడనే ఉంటే టైం వేస్ట్ అనుకుండ్రో ఏమో, లేకపోతే వాళ్ళని అత్తే దొరికిపోతాం అనుకుండ్రో గాని ఏటీఎంని ఎత్తుకుపోయిండ్రు దొంగగాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కతీది. కామారెడ్డి మెయిన్ తొవ్వ మీద పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే అయింది కూడా. మళ్ళా ఈడ కీకెత్తే ఆడ ఇనిపిత్తది, ఈడ ఒరితే ఆడ ఇనిపిత్తది. అసోంటి జాగాల దొంగతనం అయింది. పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఏటీఎం నే ఎత్తుకుపోయిండ్రంటే వాళ్ళు ఎంత తీస్మార్కాన్ దొంగలో అర్థం చేసుకోవచ్చు పోన్రి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఎస్బీఐ ఏటీఎం ను పెట్టిండ్రు. పోలీస్ స్టేషన్ ముందున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్క పొంటే ఉంటది గీ ఏటీఎం. దీన్నే తీసుకుపోయిండ్రు. దొంగలచ్చి ఆ ఏటీఎంలో ఉన్న పైసలు తీసుకపోలే, ఆలస్యమైందనుకొని ఏటీఎంని ఎత్తుకుపోయిండ్రు. ఏందో నుల్లా ఈ కాలం దొంగగాళ్లకు పోలీసులంటే భయం లేదు, చట్టాలంటే గుబులే లేదు. మరి ఇట్లుంది దొంగల కథ. మీరైతే పైలముల్లో